అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి మే 5, 6, 7 తేదీల్లో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. కన్యా రాశిలో పుట్టిన నిజంగా చాలా ప్రత్యేకమైన వారు. మీ అధిపతి బుధుడు కావడం వల్ల మీలో తెలివితేటలు, విశ్లేషణ శక్తి అపారంగా ఉంటాయి. ఏ విషయాన్ని సరే లోతుగా ఆలోచించి అన్ని కోణాల్లో పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా పర్ఫెక్ట్గా చేయాలని చూస్తారు. మీ ఈ పట్టుదల, ఖచ్చితత్వం మిమ్మల్ని అందరికంటే భిన్నంగా నిలబెడతాయి. మిమ్మల్ని చాలా ప్రాక్టికల్గా ఉంటారు. గల్లం మెడలు కట్టకుండా వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తారు. కష్టపడి పనిచేసే తత్వం మీ సొంతం. ఏ పని చేపట్టినా కానీ అంకిత భావంతో పూర్తి చేస్తారు. మీలో సహాయం చేసే గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల కష్టాలను చూసి చలించిపోతారు. వారికి చేతనంత సహాయం చేయడానికి ముందుంటారు. మీరు చాలా నమ్మకస్తులు. స్నేహానికి, బంధాలకు ఎంతో విలువనిస్తారు. ఒకసారి ఎవరినైనా సరే నమ్మితే వారికి ఎప్పుడు అండగా నిలుస్తారు. పని విషయంలో కూడా మీ మీద పూర్తి ఆధారపడవచ్చు. ఎందుకంటే మీరు బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తారు. పైకి గంభీరంగా కనిపించిన మీ మనసు వెన్నలాంటిది. ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలో, సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కారం చూపడంలో మీరు దిట్ట. మీకున్న మరో గొప్ప లక్షణం ఏంటి? వినయం. ఎంత తెలివైనా మీ దగ్గర గర్వం అనేది కనిపించదు. మీరు చేసే పని నాణ్యతలో శ్రద్ధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని ఇష్టపడతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా శుభ్రంగా, పద్ధతిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ పరిశీలన దృష్టి, సమస్యలను పరిష్కరించే నేర్పు మిమ్మల్ని కుటుంబంలోని స్నేహితుల మధ్య, పనిచేసే చోట ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెడతాయి. మీలాంటి వారు ఉండడం నిజంగా అదృష్టం. కన్యా రాశి వారికి మే 5, 6, 7 తేదీల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 5వ తేదీన ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. ఇంట్లో అందరితో నవ్వుతూ, మాట్లాడుతూ సరదాగా గడపడం. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి మాటలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. పిల్లలతో సమయం గడపడం వల్ల మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇంటికి బంధువులు రావడం లేదా బంధువుల ఇంటికి వెళ్ళడం వంటివి జరగవచ్చు. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ సభ్యుల మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఉదయం నుంచి చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మానసికంగా కూడా ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది. కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి, మీకు నచ్చిన పనులు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. తేలికపాటి వ్యాయామం చేయడం లేదా యోగా, ధ్యానం వంటి చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారవుతారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వంటివి దూరంగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. శక్తి స్థాయిలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు ఈరోజు సెలవు దినమైన రాబోయే వారానికి సంబంధించిన పనుల గురించి ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరు పట్ల మీకు నమ్మకం పెరుగుతుంది. సహోద్యోగులతో లేదా పై అధికారులతో అనవసరమైన చర్చలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. గతంలో మీరు చేసిన కృషికి సంబంధించిన మంచి ఫలితాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వృత్తిపరంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కలుగుతుంది. కొందరు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. మీ మేధోశక్తిని ఉపయోగించి భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేదా నష్టాలు ఉండకపోవచ్చు. కుటుంబ అవసరాల కోసం లేదా వ్యక్తిగత ఆనందం కోసం కొద్దిగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం గురించి ఆలోచిస్తారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని తిరిగి ఇచ్చే మార్గం గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని నిర్ణయానికి వస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార కార్యకలాపాలు లేకపోయినా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి, మార్కెట్ సరళిని విశ్లేషించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ వ్యాపారంలో కొత్త పద్ధతులను ఎలా అమలు చేయాలి, పోటీని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై దృష్టి సాధిస్తారు.
భాగస్వాములతో లేదా ముఖ్యమైన వ్యక్తులతో వ్యాపార అభివృద్ధికి ఫోన్ ద్వారా చర్చించే అవకాశం ఉంది. పాత అనుభవాలను సమీక్షించుకొని భవిష్యత్తులో తప్పుడు జరగకుండా జాగ్రత్త పడతారు. కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ఎలా ఆచరణలో పెట్టాలనే దానిపైన ప్రణాళికలు రచిస్తారు. విద్యార్థులకు ఈరోజు చదువుకోవడానికి మంచి ఉత్సాహం ఉంటుంది. క్లిష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. మీ ఏకాగ్రత బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి చూపుతారు. రాబోయే పరీక్షలకు లేదా పోటీలకు సిద్ధం కావడానికి ఇది మంచి సమయం. చదివినవి బాగా గుర్తుంటాయి. స్నేహితులతో కలిసి చదువుకోవాలనుకుంటే అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం లేదా ఆన్లైన్లో సమాచారాన్ని వెతకడం వంటివి చేస్తారు. వివాహితులకు ఈరోజు చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం దొరుకుతుంది. ఒకరికొకరు ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. మీ భాగస్వామి చెప్పేది ఓపికగా వింటారు. వారి అవసరాలను అర్థం చేసుకుంటారు. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మీ బంధం మరింత బలపడుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో కలిసి బయటకు వెళ్ళడానికి లేదా ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమ, అనురాగం మరింత పెరుగుతాయి. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటారు. మీ బంధం గురించి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం లేదా సర్ప్రైజులు ప్లాన్ చేసుకోవడం వంటివి జరగవచ్చు. మీ మధ్య సంభాషణలు చాలా మధురంగా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారికి మే 5వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మే 6వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి. కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. ఉదయం పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంటికి రాగానే కుటుంబ సభ్యుల ఆప్యాయత మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీ సలహాలను కుటుంబ సభ్యులు స్వీకరిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. దీనివల్ల అందరి మన్ననలు పొందుతారు. సాయంత్రం పూట కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి కారణంగా కొద్దిగా అలసట, నీరసం వంటివి అనిపించవచ్చు. అయినప్పటికీ మీలో శక్తి తగ్గకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం ముఖ్యం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, తలనొప్పి వంటివి ఇంట్లో అవి తీవ్రంగా ఉండవు. మానసిక ప్రశాంతత కోసం మధ్య మధ్యలో కొద్దిగా విరామం తీసుకోవడం మంచిది. రాత్రిపూట తగినంత నిద్రపోవడం వల్ల మరుసటి రోజుకు ఉల్లాసంగా సిద్ధం కాగలరు. ఈరోజు కార్యాలయంలో చురుగ్గా ఉంటుంది. మీపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు అప్పగించిన పనులు సమయానికి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలతో, పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ స్థానం మరింత బలంగా మారుతుంది. సహ ఉద్యోగుల నుండి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యత మీకు అప్పగించే అవకాశం ఉంది. కొంచెం పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు దాన్ని విజయవంతంగా అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది. ఊహించని విధానంగా డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో కూడా నియంత్రణ పాటిస్తారు. పొదుపుపైన దృష్టి సాధిస్తారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మార్కెట్లో మీ పోటీ పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం. అయితే ప్రణాళిక విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు చదువు పట్ల ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇతరుల విషయాలపైకి మనసు మల్లుతుండవచ్చు. అయితే మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి. కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు మరింత శ్రద్ధ వహించాలి. సమయాన్ని వృధా చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం ముఖ్యం. సాయంత్రం సమయంలో చదువుపై
ఏకాగ్రత మెరుగుపడుతుంది. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బాగానే ఉంటాయి. అయితే పని ఒత్తిడి కారణంగా మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. దీన్ని మీ భాగస్వామి అర్థం చేసుకుంటారు. మీకు మద్దతుగా నిలుస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బాధ్యతలను పంచుకుంటారు. మీ భాగస్వామి పట్ల దయతో, ప్రేమతో మెదలడం వల్ల మీ పని దృఢపడుతుంది. సాయంత్రపూట కాస్త సమయం దొరికితే మీ భాగస్వామితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ప్రేమికులకు ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మీ పనుల కారణంగా మీ ప్రియమైన వారికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశం ఉన్నది. అయితే మీ మధ్య ఉన్న ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనప్పుడు ఫోన్లో మాట్లాడడం లేదా సందేశాలు పంపడం ద్వారా టచ్లో ఉండండి. మీ పరిస్థితిని వారికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. సాయంత్రం కొద్దిసేపు కలుసుకునే అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే కన్యా రాశి వారికి 6వ తేదీన ఏ విధంగా తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు 7వ తేదీన ఎలా ఉందో తెలుసుకుందాం. కుటుంబంలో సభ్యులతో ఆనందం పెరుగుతాయి. అభిప్రాయాలకు విలువనిస్తారు. మాట నెగ్గుతుంది. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీ సలహాకి కీలకమవుతుంది. పిల్లల పురోగతి మీకు సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. గత 2 రోజులతో పోల్చుకుంటే ఈరోజు మీలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. మానసికంగా కూడా చాలా దృఢంగా, ఆశావాద దృక్పథంతో ఉంటారు. ఆహార నియమాలను పాటిస్తారు. వ్యాయామం చేయడానికి సమయం కేటాయిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు వృత్తిపరంగా మంచి విజయాలుంటాయి. ఇది మీ రాశి వారికి కూడా పరోక్షంగా సానుకూల శక్తిని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ సామర్థ్యాన్ని మెచ్చుకుంటారు. ముఖ్యమైన పనులు లేదా ప్రాజెక్టులలో మీకు కీలక పాత్ర లభించే అవకాశం ఉంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి సహకారంతో పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు, వ్యూహాలు విజయవంతమవుతాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులకి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది మీ వ్యక్తులకు సహాయపడుతుంది. అవార్డులు లేదా రివార్డులు పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు విజయం సాధిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సాధిస్తారు. వ్యాపారంలో కూడా ఆర్థిక ప్రవాహం బాగుంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు రావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీ వ్యాపారానికి సంబంధించి ప్రముఖ వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. ఇది మీ వ్యాపార విస్తరణకు దోహదపడుతుంది. మార్కెట్లో మీ ఉత్పత్తికి లేదా సేవలకు ఆర్థికం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు బాగుంటాయి. పోటీలపై పైచేయి మీదే. మీ వ్యూహాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన మేధో శక్తి పెరుగుతుంది. కష్టమైన విషయాలు కూడా తేలికగా గ్రహిస్తారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ ఆలోచనల విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. ఉన్నత విద్య లేదా విదేశీ విద్యా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. వివాహితులకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అనుబంధ అవగాహనలు పెరుగుతాయి. ఒకరికొకరికి మద్దతుగా నిలుస్తారు. కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామి యొక్క సలహా మీకు ఉపయోగపడతాయి. వారి నుండి ప్రేమ, ఆప్యాయతలు పొందుతారు. సాయంత్రం కలిసి బయటకు వెళ్ళడం లేదా ఇంట్లోనే ఆనందంగా గడపడం వంటివి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమికులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ బంధంలో స్పష్టత వస్తుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఇది మంచి రోజు. మీ ప్రియమైన వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న సర్ప్రైజులు ఇచ్చుకుంటారు. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచించే అవకాశం అయితే ఉంది. కన్యా రాశి వారు ఈ 3 రోజులలో పాటించవలసిన పరిహారాలు. కన్యా రాశి అధిపతి బుధుడు. బుధ గ్రహ అనుగ్రహం పొందడానికి, జాతకంలో ఆయన స్థానాన్ని బలపరచుకోవడానికి గణపతిని పూజించుకోవడం చాలా శ్రేయస్కరం. రోజు లేదా ప్రతి బుధవారం గరికతో పూజ చేయడం, గణేష సూత్రాన్ని పఠించటం వల్ల ఆటంకాలు తొలగించిపోతాయి. పనుల విజయం చేకూరుతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించడం వల్ల కూడా బుధ గ్రహ దోషాలు తొలగి మేధస్సు, వాక్చాతుర్యం మెరుగుపడతాయి.
సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల విద్య, నాలెడ్జి వృద్ధి చెందుతాయి. దానాలు చేయడం వల్ల మంచి పరిహారం. బుధవారం నాడు ఆకుపచ్చని వస్తువులు, ఆకుకూరలు, పెసర్లు వంటివి, విద్యా సంబంధిత వస్తువులను, పుస్తకాలు, పెన్నుల వంటివి విద్యార్థులకు లేదా అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదం. పక్షులకు ఆహారం వేయడం వల్ల బుధ గ్రహం శాంతిస్తుంది. అలాగే ఇజ్రాయిల్కు గౌరవం ఇవ్వడం, వారికి శక్తి కొద్దీ దానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం, మొక్కలు నాటడం వంటివి చేయడం వల్ల కూడా ప్రకృతితో మమేకమై సానుకూల శక్తిని పొందవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యారాశి వారు నాణ్యమైన ఎమరాల్డ్ రత్నాన్ని నిపుణులైన జ్యోతిష సలహా మేరకు ధరించడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం పెరుగుతుంది. మేధోశక్తిని, వ్యాపార దక్షతను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఎల్లప్పుడూ శుభ్రంగా, పద్ధతిగా ఉండడం, మాట తీరుతో సౌమ్యం పాటించడం, వాగ్దానాలను నిలబెట్టుకోవడం, ఇతరులను విమర్శించడం తగ్గించుకోవడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా, పరిహారాలు కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా సోదరి, మేనత్త వంటి స్త్రీ బంధువులను గౌరవించడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం సాయి.